వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా తన ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్ణయించారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. తెలంగాణ తల్లి విగ్రహం పైన కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా స్పందించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ పాలనపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ప్రభుత్వ వైఫల్యాలపైన వరుస కార్యక్రమాలతో పాటుగా బహిరంగ సభకు నిర్ణయించారు కేసీఆర్. తెలంగాణ తల్లి విగ్రహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేశారు. సభలో చర్చకు వచ్చే అంశాలపైన ఏ విధంగా స్పందించాలో ఆయన సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పును మూర్ఖపు చర్యగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, అప్పటి పరిస్థితులు అందరికీ వివరించాలని సూచించారు. నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలని నిర్దేశించారు. తెలంగాణ తల్లి భావన తనది మాత్రమే కాదని, యావత్ తెలంగాణ సమాజానిదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని చెప్పారు. ఇంకా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉంటే ప్రజలు కూడా ఊరుకోరని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయండి అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు వివరించారు. రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా నిరుపేదలను, రైతులను, గిరిజనులను, దళితులను నిర్దాక్షిణ్యంగా వేధిస్తున్నదో తెలియజేయాలన్నారు. ప్రశ్నించిన వారిని కేసులతో వేధిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు మోసపోయారని, గురుకులాల విద్యార్థులు ప్రాణాలను హరిస్తుంటే రేవంత్ ప్రభుత్వానికి ఏం పట్టనట్లు విజయోత్సవ వేడుకలు చేయటంలో ఆంతర్యం ఏమిటని, దేవతలా ఉన్న తెలంగాణ తల్లిని సామాన్య వనితగా చూపిస్తున్నారని, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వంచినట్టేనని పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకు దిగజారుతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను అణిచివేస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇండ్లను కూలగొడుతున్నదని, ఇది ఎంత మాత్రమూ క్షమించరానిదని తెలిపారు. హైడ్రా అంశంపైన కేసీఆర్ స్పందించారు. హైడ్రా ముసుగులో పేదల నివాసాలను బుల్డోజర్లతో ప్రభుత్వం కూల్చివేత ధోరణి పైన సభలో నిలదీయాలని కేసీఆర్ నిర్దేశించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం పట్ల సభలో ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. రైతు బంధు తమ ప్రభుత్వం అమలు చేసిన తీరును వివరించారు. కేసీఆర్ తమ బీఆర్ఎస్ శ్రేణులకు కీలక అంశాలపైన గట్టి అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ఇక సమరమే టార్గెట్ రేవంత్ అంటూ కేసీఆర్ తన శ్రేణులను పోరాటానికి సిద్ధం చేశారు. అసెంబ్లీ అమీతుమీ తేల్చేయండి, ప్రభుత్వాన్ని ఎండగట్టండి ఆయన వ్యాఖ్యలు చేశారనే సమాధానము వినిపిస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చకు రానుండటంతో రైతు సమస్యలను ప్రస్తావించాలన్నారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగట్టే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఆ తరువాత పార్టీ అన్ని కమిటీలు ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేయాలని భావిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.